హలో. నీకెన్నిసార్లు చెప్పాలి బైక్ నడపద్దని? టాబ్లెట్స్ టైంకి వేసుకోవాలని డాక్టర్ గారు కూడా చెప్పారు. నువ్వు వేసుకుంటున్నావా? ఒక్క నిమిషం నాన్న, నేను చెప్పేది ఒకసారి విను. నా వయసు ఇప్పుడు 34. నా తల చూడు, జుట్టంతా ఊడిపోతుంది. ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా బట్టతలైపోతుంది. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను టీజ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? పనుంది. చూడు నాన్న, నాకు మంచి ఉద్యోగం వచ్చింది జపాన్ కంపెనీలో. నేను వెళ్ళాలి. మరి నేను నాతో వచ్చే నాన్న. నేను జపాన్ రాను. కోల కళ్ళు పొట్టి కాళ్ళు అచ్చం ఇలాగే చూడ్డానికి అందరూ ఒకేలా ఉంటారు. ఆ చైనా వాళ్ళలాగా వీళ్ళని పోల్చుకోలేము. నాన్న, ఆ? కంపెనీ జపాన్ వాళ్ళదైనా రష్యాలోనే ఆఫీస్ ఉంది. ఆహా, అక్కడే అర్థమైపోయింది. జపాన్లో స్థలం లేదా ఏంటి రష్యాకి వెళ్ళి కంపెనీ పెట్టడానికి? హ, మోసగాళ్ళు. నీ తెలివితేటలు వాడి ఇక్కడే ఏదో ఉద్యోగం సంపాదించు. నాన్న, నన్ను ఇంజనీరింగ్ చదివించి నీ పల్లెటూరులో ఉద్యోగం చేయడానికా? మరి రష్యా పంపడానికా? 4 సంవత్సరాలే నాన్న. అక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కుదిరినప్పుడల్లా వస్తుంటాను. హ, అప్పుడు నేను చస్తే నువ్వు వచ్చే వరకు నా శవాన్ని ఐస్లో పెట్టాలి. నాకు ఆ ఐస్ బాక్స్లో గట్టుపోవడం ఇష్టం లేదు. నాన్న, నన్ను ఆపాలని ఇంకా ట్రై చేయకు నాన్న. నేను ఇప్పుడు ఈ ఉద్యోగంలో కూడా చేయలేదంటే మెంట్లెక్కి ఏదో ఒక రోజు మన ఇంటి దూరానికి ఊరేసుకొని చచ్చిపోతాను. నాన్న, నువ్వేం చెప్పినా సరే ఒక మంచి హోమ్ నర్సును చూసి నేను రష్యా వెళ్ళిపోతా. నేను మళ్ళీ చెప్తున్నాను, హోమ్ నర్సులు సేఫ్ కాదు. నేను నీకు చెప్పాను కదా, శ్రీధర్ వాళ్ళ అమ్మను ఒక ఆవిడ చూసుకుందని, కాచాయని. ఆవిడ బెస్ట్. ఆహా, ఆవిడదు, వయసు ఎక్కువ. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ ఈ ముసలావుని పెట్టుకుంటే ఆవిడకి ఏ జ్వరం వచ్చిందనుకో, ఈవిడ చూసుకోవడానికి ఇంకో ఆవిడ పెట్టుకోవాలి. అందుకు భాస్కర్ గారిని చూసుకోవడానికి కాచాయిని చూసుకోవడానికి ఒక హోమ్ నర్సు, ముగ్గురిని ఆ ఇంట్లో ఊహించుకుంటుంటే చాలా బాగుందయ్యా. ఆవిడకి ఇంకోళ్ళు ఎందుకు? కాత్యాని హోమ్ నర్స్ కదా, తనకేదైనా అయితే తనకి తనే చూసుకుంటుంది. ఈ ఇల్లేనా? అవును, ఒక్క మనిషికి ఇంత పెద్ద ఇల్లా? చాలా మంది ఉండేవాళ్ళు. కొందరు చనిపోయారు, కొందరు ఫారెన్ వెళ్ళిపోయారు. అయినా ఏంటైనా అవసరమైనప్పుడు ఒక ఇంటిని ఎక్స్టెండ్ చేయొచ్చు. అవసరం లేదా నువ్వు ఇంటిని కూల్చేస్తావా? లేదుగా, రండి. ఎలా ఉంది? ఇక్కడేం లేదు. కాత్యాని నేను ఉద్యోగంలోకి తీసుకుంది ఏదో ఒకటి చేస్తావనేగా. అసలు ఏం లేకుండా నేనేం చేయగలను? మిక్సీ ఉందా? గ్రైండర్ ఉందా? ఆహా, అదే విచిత్రం. మా అమ్మాయికి మెషిన్స్ అంటే నచ్చదు, అన్నీ చేత్తోనే చేయాలి. టీవీ కూడా లేదా? నీకు టీవీ చూడాలనిపించినప్పుడల్లా మా ఇంటికి రా. ఏమంటావు? కావాలంటే టీవీ సీరియల్స్ నీ ఫోన్లో చూడొచ్చు. అలా చూడాలంటే రోజుకి ఎన్ని జీబీలు కావాలి? ఇంకో విషయం, ఒకవేళ నీకు ఎప్పుడైనా ఒంట్లో బాగాలేదనుకో, నీకు నువ్వే హోమ్ నర్స్వి. గుర్తుంచుకో, నేను మాత్రం మీ ఇద్దరిలో ఒకళ్ళకే జీతం ఇస్తా. ఎందుకు అలా చూస్తున్నావు? ఒకసారి ఇల్లంతా చూసుకో, నేను వెళ్ళి వాళ్ళని తీసుకొస్తా. సరేనా? అన్నా, 2 రోజుల నుంచి కనిపించట్లేదు. పెద్ద సమస్య అన్నా. ఆ మధ్య మన పక్కూరు అమ్మాయి కోసం ఒక చుడీదార్ కుట్టాను. అది కొంచెం టైట్ అయిపోయింది. వాళ్ళ అన్నెవడో నన్ను కొట్టడానికి వస్తున్నాడని తెలిసింది. అందుకే ఈ 2 రోజులు దాక్కున్నా. షాప్ కూడా ఓపెన్ చేయలేదన్నా. పోలీసులు వచ్చారా? లేదు, నేను చదువుతున్నాగా. మణన్నా టీవ్ స్ట్రాంగ్గా కావాలా? బాగా స్ట్రాంగ్గా ఇవ్వు. అన్నా, నేను టెంపుల్ కమిటీలోంచి తీసేస్తున్నారని విన్నా. అది నిజమేనా? నీకెవరు చెప్పారు? అందరూ చెప్పుకుంటున్నారు. నువ్వు కమిటీలో ఉండడం వల్ల గుడికి ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. ఏమో మరి. యాలక్కాయలు వేసావా? నువ్వు నా తమ్ముడు అంటాడుగా. ఈ పుకార్లు నిజమేనా అన్నా? టీ తాగడానికి వచ్చావు కదా, తాగు. మణి, నాకు కూడా ఒక టీ. ఏలక్కాయ వేయొద్దు. ఎందుకు? నేను నీ తమ్ముడు కాదుగా. ఈవిడ ఎక్కడో చూసినట్టుంది. వాళ్ళు నా ఇంట్లోనే అద్దెకుంటున్నారు. ఇవాళే వచ్చారు.
వాళ్ళ అమ్మాయి చదువు కోసం ఇక్కడికి వచ్చారంట. సర్లే అన్నా ఒకసారి పేపర్ ఇవ్వన్నా. చదువుతున్నాను చెప్పాగా. కండిషన్లు గుర్తున్నాయిగా. గుర్తున్నాయి. ఓ టీ ఇస్తాను. వద్దు. మొదటిసారి నా టీ స్టాల్కి వచ్చారు. అది కాదు, అమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉంది. తనకి ఏం కాదు, ఓ టీ తాగండి. నా టీ ఫేమస్ టీ కదా రఘు? అందులో అనుమానమే ఉంది, చాలా ఫేమస్. సరే. ఓయేనా భాస్కర్రావు కదా? అవును. నేను రమణ. అయితే నా చంద్రిక సోపును తీసుకున్నారా? నేను అసలు సోపులే వాడిను. మీరే తీసుకున్నారని చూసిన కాబట్టి నాతో చెప్పింది. కొలంలో సోపులు షాంపూలు వాడకూడదని రాస్తుంది, చదవలేదా? నాకు తెలుగు చదవటం రాదు. నేను ఈ నెలంతా ఆ సోపే వాడుకోవాలి. రే పోరా. అన్నా నా సోపు నాకు ఇచ్చేళ్ళండి అన్నా. అన్నా అక్కడ మీరు నేను తప్ప ఇంకెవరూ లేరు. పక్షులు తీసుకెళ్ళు. దయచేసి నా సోపు నాకు ఇచ్చేయండి అన్న. సోపు లేకుండా ఇంటికి వెళ్తే మా ఆవిడ నన్ను చంపేస్తుంది. ప్లీజ్ అన్న, నా సోపు నాకు ఇచ్చేయన్నా. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నా. ప్లీజ్ అన్నా. కావాలంటే ఈ పెట్టి తీసుకున్నా. నా సోపు నాకు ఇచ్చేయన్నా. అన్నా అన్న ప్లీజ్ అన్నా, ఈ పెట్టి తీసుకున్నా. నా సూప్ నాకు ఇచ్చేనా. మావయ్య మీ షుగర్ లెవెల్స్ మళ్ళీ పెరిగినట్టున్నాయి. ప్రసన్న అదే రోజు రోజుకి సన్నపడుతుంటే. కాత్యాయిని నిన్ను లే కాత్యాయిని. ఒక్కతనే ఉంటాడన్నావుగా. ఉండేది ఒక్కళ్ళే భాస్కర్ గారు. నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, సుబ్రహ్మణ్యం రేపు వెళ్తాడు. లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఈ రోజు మొదటి రోజు కదా, కూర సరిగ్గా కుదరలేదు. చాలు. ఈవిడిది కూడా ఉన్నత కులమేనా? ఏం మాట్లాడుతున్నారు? మా నాన్న ప్యూర్ బ్రాహ్మణ్. కాత్యాయని గారు, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. నాన్న కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉంటారు. ఈ మిక్సీ గ్రైండర్, మిక్సీలు గ్రైండర్లు వాడకూడదు. 4 గంటలకి టీ ఇవ్వాలి, 3 గంటలకి టాబ్లెట్స్. కోపం ఎక్కువ, మెల్లగా మాట్లాడాలి, ఎదురు సమాధానం చెప్పకూడదు, ఉప్పు తక్కువగా వాడాలి, పంచదార అసలు ఏమాత్రం వాడకూడదు, పాటలు కూడా వాడకూడదు. అంతే కదా? ఇవన్నీ మీకు ఎలా తెలుసు? ప్రసన్న చెప్పాడు కదా. అది ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నేను ఎంతమంది రాక్షసుల్ని చూడలేదు. ఇతను వాళ్ళలో వరస్ట్ అయి ఉంటాడు, అంతేగా. ఇక నేను ప్రశాంతంగా ఉంటాను, నువ్వు కూడా ప్రశాంతంగా ఉండు. రష్యానో జపానో ఎక్కడికో పోయి. స్టీల్దే. నాన్న, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు. నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది నాన్న. అదంతా వద్దు, నీకు వెళ్ళడం కరెక్ట్ అనిపిస్తే వెళ్ళు. నిజంగా నిన్ను తాళతో కట్టేసి ఉంచడానికి నువ్వు పశువేం కాదుగా. కాచాయిని ఎండుమిరపకాయలు కూడా ప్యాక్ చేయి. అవి రష్యాలో దొరుకుతాయి. మావయ్య నువ్వు కూడా వెళ్తున్నావు రష్యా? వెళ్ళడానికి ఆయనకి ఇదే కరెక్ట్ వయసు. అవును, ఎవరు చూసుకుంటారు? ఆ ఒక సమస్య. అవును, పశువులను మేపడం ఇక్కడ పెద్ద సమస్య. రష్యాలో కదా. ఒక మంచి ఆయుర్వేద ఆయిల్ బాటిల్ కూడా దొరకని దేశానికి నేను రావాలా? ఎవరు నా గురించి ఇబ్బంది పడక్కర్లా. నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళను, నాకు ఎలాంటి సమస్యలు లేవు. అయితే రష్యా వెళ్లే వాళ్ళకే సమస్య మావయ్య. ప్రసన్న ఏం మాట్లాడుతుంది? లేదు, నీ గురించి కాదు, అంతర్జాతీయ దౌత్యం గురించి.
ఇక్కడ ఉండి బతికే ధైర్యం లేని వాళ్ళే దేశం విడిచి పారిపోతారు. నాన్న చుట్టూ ఆడవాళ్ళు ఉన్నారు. నా దగ్గర కొంచెమే ఉంది, దాన్ని ఎవరికి పంచను. లోపల రాసుకో నాన్న. ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. లోపలికి వచ్చి రాసుకో నాన్న. ఏం పర్వాలేదులే, ఆయనకి చెడు ఆలోచనలు ఏమి లేవు కదా. లేవు కదా. ఎంత బాగా నవ్వుతున్నారు. ఒక ఫోటో దిగుదాం. నవ్వండి. Ray Kadinayala, how come I was not informed that IC is not in supply? With this kind of irresponsible behavior, we are not going to anywhere.